మహాభారతంలో శ్రీకృష్ణ పరమాత్ముడు కేవలం 5 మంది పాండవులు మాత్రమే ఎందుకు కాపాడగలిగినాడు తెలుసా? వారి కొడుకులైన ఉప పాండవులను 5 మందిని కానీ, పోతే గనక అనేది ఘటోత్కచుడిని కానీ, తర్వాత అభిమన్యుని కానీ, వీళ్ళని ఎవరిని కూడా కాపాడలేకపోయినాడు. ఎందుకని? నకులుడు పెట్టే శాపం. నకులుడు ఈయన అడిగిన వరం. ఏ వరం ఈయన అడిగినాడు? ఈయన ఏం శాపం పెట్టినాడు అంటే, పాండురాజు ఆయన మరణించే ముందు 5 కుమారులను దగ్గరికి పిలిచి, నాయన నేను చనిపోయే సమయంలో చనిపోయిన తర్వాత మీరు నా మృతదేహాన్ని మీరు దహన సంస్కారాలు చేయకుండా ఇట్లా ముడిచిపెట్టకుండా మీరు అనేది నా కుడి చేతి 5,000ని 5 కూడా భుజించండి, మీకు అపజయం అన్నమాట లేకుండా అంతా జయమే జరుగుతుందని చెప్పని చెప్పినాడు స్వామి. దానికి సరేనని చెప్పనని వీళ్ళు ఆయన మరణించిన తర్వాత ఆయనను ఒక నది దగ్గర తీసుకుని వెళ్ళి వీరు అనేది అక్కడ స్నానం చేసుకొని వీళ్ళు 5 మంది వస్తామనుకునే లోపలే మధ్యలో నకులుడని ఆయన ముందుగా కొంచెం స్నానం చేసి పరిగెత్తుకుంటూ వచ్చేసి ఆయన బొట్టన వెళ్ళి తినేసినాడు.